విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం అందించే టిట్కో గృహాలను సద్వినియోగం చేసుకోవాలి. సీ హౌస్ జంక్షన్ టిట్కో గృహాల పరిశీలనలో చైర్మన్ అజయ్ పిలుపు. ప్రజల సలహాలు సూచనలు అభ్యంతరాల మేరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. విలేకరుల సమావేశంలో చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడి. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేయాలి. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. 100% ఆక్యుపెన్సీతో సీ హౌస్ జంక్షన్ లో ఉన్న టిట్కో ఇల్లు పూర్తి స్థాయిలోకి వినియోగంలోకి రావడం ఆనందదాయకం అంటూ ఏపీ టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ తెలియజేశారు. 39వ వార్డు పరిధిలో ఉన్న సీ హౌస్ జంక్షన్ వద్ద టిట్కో ఇళ్లను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్ల గోడల మధ్య లీకేజీ సమస్యను ప్రజలు తెలియజేశారని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని హామీనిచ్చారు. ప్రభుత్వం అందించే ఇళ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవాళ ఇప్పుడే శ్రీహాస్ జంక్షన్ వాటి కాలనీలు 72 ఉన్నాయి. ఇక్కడ ఆ ఇళ్లలోకి పోయాము. ఇక్కడ మిగిలిన నేను తిరిగిన టిట్కో కాలనీస్కి ఇక్కడ ఏంటంటే వ్యత్యాసం, ఇక్కడ ఆల్మోస్ట్ 100% ఆక్యుపెన్సీ ఉంది. ఏ టిట్కో కాలనీలో కూడా 20% పైన లేదు. ఇక్కడ 100%, 100% ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ ఉంది. అది ముందర ఒక మంచి పరిణామం. రెండోది, ఇక్కడ పోయినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. ముఖ్యమైన సమస్య ఇక్కడ వాళ్ళకి లీకేజ్, ఇళ్లలో లీకేజ్ అవుతున్నదని మాతో పాటు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, అలాగే మా టిట్కో అఫీషియల్స్ సిఈ గారి నుంచి ఈఈ, డిఈ, ఏఈ అందరూ వచ్చారు. అందరూ కూడా వాళ్ళు చెప్పిన సమస్యలు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు యాదవ్ గారు కూడా క్షుణ్ణంగా 1, 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఎక్కి ప్రతి ఒక్క ఫ్లాట్ చెప్పిన ఫ్లాట్లా సందర్శించారు. దాన్ని ఏ విధంగా ఈ సమస్యల్ని మనం తీరుస్తామని చెప్పి వాళ్ళతో కూడా మేము ఇప్పుడు మీటింగ్ పెడతాం. తర్వాత మెయిన్గా లీకేజ్ సమస్య గురించి ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటామని చెప్పారు. టాటా ప్రాజెక్ట్స్ అనేది ఇల్లు ఏదైతే కట్టారో పెద్ద కంపెనీ, నిజంగా కూడా టాటా ప్రాజెక్ట్స్కి దేశం అంతా కూడా మంచి పేరున్నది. వాళ్ళకి చెప్పడం అయింది, మీరు మంచి పేరున్న కంపెనీ, ఇటువంటి సమస్యల్ని తక్షణమే మీరు దాన్ని తీసుకొని పరిగణలోకి ఈ సమస్యల్ని ఇక్కడున్న వాసులకి తీర్చాలని చెప్పి వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. ఆల్రెడీ డాబా మీదకి తీసుకుపోయి చూపించారు వాళ్ళు చేసే పని. ఎపాక్సీ కోటింగ్ చేస్తున్నాము నీళ్లు లీక్ కాకుండా పైనుంచి. అలాగే ప్రతి ఒక్క ఫ్లోర్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం చూసి చేస్తామని చెప్పడం జరిగింది. నేను ఆగస్టు 31వ తేదీ లోపల ఏవేవి సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తీర్చి నాకు రిపోర్ట్ పెట్టాలా అని మా ఏఈ గారిని, డిఈ గారిని కోరడం అయింది. ఇది ఈ ప్రభుత్వం ఒక సుపరిపాలన అందించే ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. మీ అందరికీ తెలిసిన సంగతే, 2014, 19 అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టిట్కో అని ఒక సంస్థను ఏర్పరిచి ఈ నగరాల్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, అర్బన్ పూర్, వారికి మంచి
నివాస యోగ్యములు కల్పించడానికి టిడ్కో సంస్థ అప్పట్లో ఏర్పించడమైంది. అప్పట్లో ప్రభుత్వం 4,52,000 ఇళ్ళని మంజూరు చేసి దానికి కావాల్సిన అంతా కూడా రెడీ చేసి కాంట్రాక్టులు కూడా ఫైనలైజ్ చేసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం అయింది. పనులు కూడా బాగా వేగంగా సాగాయి. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారడం, ఆ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత మంచి ఇళ్ళు ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి శాశ్వతంగా పేదల హృదయాల్లో ఒక స్థానం ఉండిపోతుంది, తెలుగుదేశం ఉండిపోతారేమో అని ఒక దురాలోచనతో ఈ కట్టిన ఇళ్ళని లబ్ధిదారులకు అందజేయకుండా, అదే కాకుండా ఈ 4,52,000 ఇళ్ళని కూడా కుదించి రకరకాల కుండి సాకులు చెప్పి 2,61,000 ఇళ్ళకి దించారు. పోనీ ఆ 2,61,000 ఇళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చారంటే అది కూడా చేయలేదు. ఇవాళ మనం చూస్తున్నాం టిడ్కో దేశం మొత్తం మీద ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో. నేను టిడ్కో చైర్మన్ అక్టోబర్లో తీసుకున్నాను. అప్పటి నుంచి కాలనీలు రాష్ట్రం మొత్తం మీద తిరుగుతున్నాను. మొన్నటి నుంచి ఉత్తరాంధ్ర పర్యటన మీద మొన్న శ్రీకాకుళంలోని ఇచ్చాపట్నం, పలాస, అలాగే నిన్న నెల్లిమర్ల, సాలూరు అక్కడ టిడ్కో కాలనీ సందర్శితమైంది. ఇవాళ మా వంశీ అన్నతో పాటు ఈ కాలనీస్ చూస్తున్నాం. మొత్తం మీద ఈ టిడ్కోకి మేము, మా మేనేజ్మెంటు, ఎండీ గారు అందరం కూడా ఎందుకంటే ఈ మధ్య టిడ్కో గురించి అసెంబ్లీలో కూడా చాలా పెద్ద డిస్కషన్ అయింది. వంశీ గారు కూడా టిడ్కో ఇళ్ల పరిస్థితి గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. హెచ్పివి వ్యాక్సినేషన్ 2వ దశ కార్యక్రమం క్వీన్ మేరీ హై స్కూల్లో విజయవంతంగా పూర్తయిందని డాక్టర్ షరీన్ రెహమాన్ తెలిపారు. విశాఖ కోర్టు నిధులతో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కాని ప్రత్యేక అతిథులుగా లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్ట్ని వి ఉమామహేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అరికట్టేందుకు హెచ్పివి వ్యాక్సిన్ సరైన మార్గమని తెలియజేశారు. 9 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులకు ఈ వ్యాక్సినేషన్ తప్పనిసరి అంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ వైజాగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకి పోర్టు వారి సహాయ సహకారాలతో ఆర్థిక సహాయం చేసింది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారు. మనం ఇచ్చేది క్వీన్ మేరీ హై స్కూల్లో 9 to 14 years పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నాము. హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఏదైతే క్యాన్సర్ సర్వీక్స్ కారణం అవుతుందో అది రాకుండా మనం నిరోధించడానికి ఈ వ్యాక్సిన్ వేయటం అయితే జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ అయితే మనం 2 డోసులు వేయాలి. మొదటి డోసు ఇచ్చిన 6 నెలల తర్వాత సంవత్సరం లోపు 2వ డోసు వేయాలి. తప్పకుండా ఈ క్వీన్ మేరీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందంటే ఇది ఎప్పటిదో పాతకాలంలో వచ్చిన మొట్టమొదటి గర్ల్స్ స్కూలు. ఇక్కడ ఆర్థికంగా కూడా వెనకబడిన చిల్డ్రన్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆర్థిక సహాయం ఇచ్చినట్టే కాకుండా వారి భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటానికి ఇప్పుడు ఏదైతే మనకు సర్వేలు చెప్తున్నాయో మనకి అవగాహన రాహిత్యంతో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ప్రపంచ దేశాల కంటే కూడా మన దేశంలో ఎక్కువగా ఉండటం 20% దాకా ఉండటం, చనిపోవటం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అవగాహన లేకపోవటం వల్ల అది రాకుండా మనం నిరోధించాలి అని అంటే ఈ వ్యాక్సిన్ తప్పకుండా 9 to 14 years పిల్లలకి ఇవ్వటం వల్ల తప్పకుండా భవిష్యత్తులో వీళ్ళకి 99% ప్రివెన్షన్ వస్తుంది. హెచ్పివి వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యత, దానివల్ల ఉపయోగిస్తే ఉన్నటువంటి ప్రయోజనాల గురించి మా మేడం గారు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా స్కూల్స్లో మేడం గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా
సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు అత్యంత పేదలు ఉన్నటువంటి ఏరియా, ఈ స్కూల్లో అందరూ పేదలు ఉన్నారు. ఈ స్కూల్లో ఈ కార్యక్రమం పెట్టడానికి ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు క్యాన్సర్ బారిన పడి చాలామంది చనిపోతున్న పేదవాళ్ళు, దాన్ని రాకుండా ముందుగానే దానికి కొన్ని చర్యలకి తీసుకోవడానికి ఈ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా వేస్తూ ఉన్నారు. దాని కాస్ట్ సుమారు 3,000 ఉంటుంది. కాబట్టి పేదలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి మేడం ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ని ఎన్నుకొని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా అన్ని స్కూల్లో చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ స్కూల్కి మ్యాక్సిమం వేదాంత కంపెనీ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని చాలా నీట్గా ఈ స్టేజ్ చేశారు. అదేవిధంగా ఈ గ్రౌండ్ కూడా చేయమని ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇంకా మున్సిపల్ ఏఈ గారు కూడా పిలిచి ఈ ఎక్కడైతే చిన్న చిన్న డ్యామేజ్ వర్క్లు ఉన్నాయో ఆ వర్క్లన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. స్కూల్ను ఒక మోడల్ స్కూల్గా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే నిన్న కూడా కమిషనర్ గారిని కలవడం జరిగింది. సో ఏదైతే ఫస్ట్ నాకు తెలిసి కలెక్టర్ బంగ్లానికి ఉంటుంది డే 1 విశాఖపట్నం పుట్టినప్పుడు, దీన్ని కూడా వాళ్ళు టేకప్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో విజిటర్స్కి వచ్చే విధంగా చేయమని చెప్పడం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సును కూడా ఎక్కడైతే ఈ స్టాచ్యూ ఉందో, క్వీన్ మేరీ స్టాచ్యూ ఉందో, క్వీన్ విక్టోరియా స్టాచ్యూ ఉంది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఈ ఆఫీస్ చూసుకొని కలెక్టర్ ఆఫీస్ విస్తృత మొత్తం అక్కడ ఉండే విధంగా చూసుకొని, తర్వాత అక్కడ చర్చ్ ఉంది, రోజియల్ చర్చ్ ఉంది, చర్చి, మసీదు, వెంకటేశ్వర టెంపుల్, క్రూజ్ టెర్మినల్, లైట్ హౌస్, ఆర్కే బీచ్ మీదుగా భీమిల వరకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఓల్డ్ టౌన్ యొక్క విశిష్ట గొప్పతనాన్ని ప్రజలకు తెలియపరిచే విధంగా ఈ ప్రాంతానికి పూర్తిగా ఒక కళ వచ్చే విధంగా తయారు చేస్తూ ఉన్నాం. మనం చేసే రక్తదానం రోగులకు ప్రాణదానంతో సమానమని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. నేరేడ్గా విఎంఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన మరియు ఉచిత వైద్య శిబిరంలోని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ప్రవర్తించి రక్త కొరతను అధిగమించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైరల్ మరియు డెంగ్యూ జ్వరాల పెరుగుతున్న నేపథ్యంలో రక్త నిధి కేంద్రాల్లో ఏర్పడిన రక్త కొరతను తీర్చేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, నెరేడ్కో మరియు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, విఎంఆర్టీఏ సంయుక్తంగా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, రోటరీ, రెడ్ క్రాస్ మరియు అపోలో ఆసుపత్రుల సహకారంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఆనందకరంగా ఉందని చెప్పారు. ఈ శిబిరంలో పాల్గొన్న నేరేడ్కో అడ్వైజరీ కమిటీ చైర్మన్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చోడే వెంకట పట్టాభిరామ్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభంలో పలు వ్యాధులు విజృంభిస్తున్న వేళ పలు ఆసుపత్రుల్లో రోగులకు రక్త కొరత ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని సామాజిక బాధ్యతగా తాము ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నేరెడ్కో ఈ రోజున నేరెడ్కో నార్త్ జోన్ వారు విశాఖపట్నంలో ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో విఎంఆర్డి వారి యొక్క సౌజన్యంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఎన్టీఆర్, అట్లాగే రోటరీ, రెడ్ క్రాస్, బ్లడ్ బ్యాంకుల వారు, అలాగే హెల్త్ చెకప్ పర్పస్తో అపోలో వాళ్ళ యొక్క సౌజన్యంతో ఈ రోజున ఈ యొక్క మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా యొక్క ఎక్స్పెక్టేషను నియర్లీ ఒక 300 యూనిట్స్ వరకు కూడా బ్లడ్ సేకరించగలమని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మరి మనకు విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా రాష్ట్రంలో చూస్తే వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ అనేది వస్తూ ఉన్నాయి. దీనివల్ల బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ సౌలభ్యత అనేది తగ్గింది. అందువలన ఇలాంటి క్యాంపులు పెట్టి మనం బ్లడ్ కలెక్ట్ చేసినట్లయితే ఎంతోమందికి వాళ్ళ యొక్క ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవటానికి ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక మంచి కార్యక్రమం. నెరెడ్కో అండ్ విఎంఆర్డీఏ భూమాత కలిపి వాళ్ళ బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం భూమాత గ్రూప్ తరఫున ఎంతో మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ కూడా భూమాత గ్రూప్ నిర్వహిస్తున్నది. 100కు పైగా ఎప్పుడూ కూడా 100 యూనిట్లకు పైగా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా అదే 100 యూనిట్లకు పైగా ఇవాళ కూడా నెరెడ్కో తరఫున అండ్ విఎంఆర్డీఏ, నెరెడ్కో భూమాత గ్రూపు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం విశాఖపట్నంలో చాలా గొప్పగా మేము నిర్వహించినందుకు చాలా గర్వపడుతున్నాం. ఈ విషయాన్ని మేము గత
3-4 సంవత్సరాల క్రితం నుంచి కూడా రెగ్యులర్గా ఇస్తూ. సో ఈరోజు మన చిల్డ్రన్స్ ఎరీనాలో నెరెట్కో అండ్ రెడ్ క్రాస్ కలిపి మనకి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది, రోటరీ క్లబ్. సో ఇక్కడ మనకి దట్ బ్లడ్ డొనేషన్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఆల్ ఆఫ్ అస్ కెన్ డూ. మనకి లాట్ ఆఫ్ పీపుల్ నీడ్ బ్లడ్, లాట్ ఆఫ్ పీపుల్ రిక్వైర్ బ్లడ్, అండ్ అది కరెక్ట్ టైంకి మనకి ఉండకపోవడం అలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటే మన స్మాల్ కాంట్రిబ్యూషన్ ఒక్కొక్కరు తరపు నుంచి ఇది కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఇట్ ఇస్ సంథింగ్ దట్ సొసైటీ విల్ బీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్. సో ఈరోజు మన దానికోసం ఇక్కడ ఆర్గనైజ్ చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన నెరెట్కో వాళ్ళకి, మన ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ ఐ వుడ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్. అండ్ ఇలాంటి మల్టిపుల్ సచ్ మంచి ఈవెంట్స్ కంటిన్యూ చేయండి సో దట్ ద సొసైటీ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఇనఫ్ బ్లడ్ టు సేవ్ మల్టిపుల్ లైఫ్స్. అన్ని దానాలు కూడా గొప్ప దానం రక్తదానం. ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేరేడుకో సంస్థకి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు రియల్ ఎస్టేట్ కౌన్సిలే కాకుండా ఒక మానవతా దృక్పథంతో ఇటువంటి చక్కని కార్యక్రమం, దాదాపు ఇప్పటికి 200 పైన చిలుక ఏదైతే రక్తదానం జరిగిందో అది మామూలు విషయం కాదు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు మేము కూడా ఈ యొక్క బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. నిజంగా రక్తదానం చాలా క్రియాశీలకమైన ఇది కార్యక్రమం. దాదాపు 200 పై చిలుక అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు. ముందుగా నేరేడుకో ప్రజలందరూ కూడా అభినందనలు. గత ప్రభుత్వం పర్యవేక్షణ లోపంతో మాస్టర్ ప్లాన్ పై అనేక అభ్యంతరాలు వచ్చాయని, ప్రజల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుని ప్లాన్ను వర్గాలకు అనుకూలంగా ఆచరణలోకి తీసుకువస్తామని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలియజేశారు. ఈరోజు విశాఖపట్నం ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈరోజు విఎంఆర్డీఏ అయితే కృషి చేస్తుంది. విఎంఆర్డీఏలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం హయాంలో అయితే అభివృద్ధిగా అయితే రోజు పూర్తి స్థాయిలో ఈరోజు చేస్తున్నాము. ఇటీవల అయితే మాస్టర్ ప్లాన్ అయితే అశ్రేష అయితే విశేష స్పందన అయితే వస్తుంది. అనేక మంది గత పాలకులు అయితే కీలక వ్యక్తులు అనేక విధాలుగా ప్రజలను వేధించి ఇష్టానుసారంగా మాస్టర్ ప్లాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు ప్రజలు స్వయంగా వచ్చి ఈరోజు చాలా ప్రతి ఒక్కరు ఏదైతే గత పాలకులు ఏదైతే తప్పిదాలు చేశారో వచ్చి మాస్టర్ ప్లాన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ కూడా మీడియా ముఖంగా శ్వేతపత్రం విడుదల చేసి గతంలో ఏవైతే తప్పిదాలు జరిగాయి అవి కూడా మీకు తెలియజేసి అయితే మేము మారుస్తామని కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. అభ్యంతరాలు అనేవి దాదాపు మేజర్గా అయితే మనకి ఈ యొక్క ఎస్వైఎస్ రోడ్లో దాదాపు 400 మంది కుటుంబాలను అయితే ఇవ్వడం జరిగింది మేజర్ అది. అదేవిధంగా రాడిసన్ బ్లూ ఆపోజిట్గా ఉన్నటువంటి స్థలాలకు సంబంధించి అనేక మంది గత పాలకులు చేసిన తప్పిదాలు ఈరోజు చూసుకున్నట్టయితే 100 మంది ఈరోజు వస్తున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈసారి మేము మాస్టర్ ప్లాన్ సంబంధించి దాదాపు 2 రోజులు కేటాయించడం కూడా జరిగింది. ఇది పూర్తి ట్రాన్స్పరెంట్గా చేస్తాం. ప్రజాప్రయోగంగా ఈసారి మాస్టర్ ప్లాన్ అయితే ఉంటుంది. తప్పనిసరిగా రానున్న రోజులు మీకు మీడియా ముఖంగా పెట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మేము కూడా ఏవైతే వింతలు వచ్చాయో మేమైతే రెక్టిఫై చేసాం కూడా మీ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. అవన్నీ కూడా పూర్తిస్థాయి అధికారులతో చర్చించడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు తెలియజేస్తాం. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగపు ఆధ్వర్యంలో మాతృభాష శిరోమణి వెంకట పూలమాల రచించిన నవల భారతవర్ష పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. దీనికి తెలుగు విభాగాధిపతి ఆచార్య అప్పారావు అధ్యక్షతన వహించారు. ఆర్ట్స్ కళాశాల ప్రాచార్యులు ఆచార్య ఏ నరసింహారావు, ఇతర ఆచార్యులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. భారతవర్ష పుస్తకం యొక్క సమీక్ష డాక్టర్ డివి సూర్యారావు నిర్వహించారు. ఈ పుస్తక ప్రత్యేకత ఏంటంటే పూర్తి తెలుగులోని ఒక్క ఇంగ్లీష్ మాట కూడా వాడకుండా 2,50,000 పదాలతో 1,265 పేజీలు అతిపెద్ద గ్రంథం భారతవర్షను అతి తక్కువ కాలం 8 నెలల్లో రచించి పూలబాల మొదటి ప్రపంచ రికార్డును సాధించారు. ఆచార్య జర్ర అప్పారావు గారి సందర్భంగా మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి సంబంధించి ఏ ధోరణికి సంబంధించిన ఏ ప్రక్రియకు సంబంధించిన పుస్తకం వచ్చినా కూడా ప్రోత్సహించడానికి తెలుగు శాఖ ఎప్పుడూ ముందుంటుందని హితవు పలికారు. అయితే ఈ భారతవర్ష అనేటువంటి ఈ గ్రంథంలో 2,50,000 పదాలు తెలుగు పదాలు అచ్చ తెలుగు పదాలతో ఉన్నాయి అని నేను అనుకుని సంస్కృత పదాలు కూడా రాయటం జరిగింది. ఇది సరళ గ్రాంధిక ప్రబంధం అని అలాంటి గురువులు చెప్పగా నేను దానికి సరళ గ్రాంధిక ప్రబంధం అని పేరు పెట్టుకున్నాను. నాకు అంతకు మించి తెలియదు. తర్వాత చూడగా ఇందులో 18 వర్ణనలు అంటే 18 వర్ణనలు ఉన్నాయి, సాహిత్య ప్రమాణాలు బాగున్నాయి అని తెలియజేసింది కూడా ఇటువంటి గురువులే. వీరి ప్రోత్సాహంతో ఇట్లాంటి గ్రంథాలు మరిన్ని నేను రాయగలను.
నిరుద్యోగులకు ఉద్యోగుల ఆశ చూపి మాయమాటలతో వారిని నమ్మించి విదేశాలకు పంపిస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ తెలియజేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్లోని మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన నిందితుల నుంచి 2 సెల్ ఫోన్లు, 50,000 రూపాయల నగదు, $2,000, $1,80,000 విలువ చేసే సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కంబోడియా దేశంలో చైనా స్కామ్ కంపెనీలకు ప్రధాన ఏజెంట్గా విజయ్ కుమార్ పనిచేస్తున్నారని తెలియజేశారు. ఉద్యోగుల పేరుతోని ఎరవేసే మోసగాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆక్రమ మానవ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్. ఇప్పుడు మన అందరికీ తెలుసు, ఇంత ముందు మనం 87 మెంబర్స్ని తీసుకొచ్చాము కంబోడియా, మయన్మార్, లాఓస్, థాయిలాండ్ నుండి. సో మీ అందరికీ ఇది కూడా తెలుసు, నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. అదే పర్సనల్ కాంటాక్ట్ నంబర్కి కొన్ని రోజుల క్రితం రాత్రిపూట ఫోన్ వచ్చింది, ఇలా ఒక గ్యాంగ్ కొందరిని పంపిస్తున్నారండి సౌత్ ఈస్ట్ ఏషియా, అక్కడ సైబర్ క్రైమ్ చేయడానికి కంపెనీ ఉంది, అక్కడికి పంపించి వాళ్లకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి పంపిస్తున్నారు. వాళ్ళు మోసపోతారని, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుందని నాకు కాల్ వచ్చింది. ఇమీడియట్గా నేను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే ఆయన చొరవ తీసుకొని ఇమీడియట్గా వాళ్ళను ఆపేశారు. తర్వాత ఇంట్రోగేట్ చేస్తే తెలిసింది ఒక గ్యాంగ్ ఇలాగే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తూ పంపిస్తున్నారు చాలామందిని. సో కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్, లాఓస్, థాయిలాండ్ అక్కడికి పంపించిన తర్వాత అక్కడ చైనీస్ వాళ్ళు సైబర్ స్కామ్ కంపెనీ నడిపిస్తారు, అక్కడ పని చేయిస్తున్నారు. ఇక్కడ మాస్టర్ మైండ్ వచ్చేసి విజయ్ కుమార్ అలియస్ సన్నీ. ఇతను ఇలాగే 150 మెంబర్స్ని రిక్రూట్ చేశారు. ఇతను ఇప్పుడు కంబోడియాలో ఉన్నారు, కానీ నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఇలాగే తీసుకెళ్తున్నారు. ఈ ప్రజెంట్ కేసులో ఆల్రెడీ గాజువాక నుండి ఎల్ఈటి సురేష్, రాజన్న ఆదిలక్ష్మి అని ఇద్దరిని మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి మనం అరెస్ట్ చేశాము 14 జూలై. 5గురిని పంపకుండా ఆపాము. వాళ్ళ స్ట్రాటజీ చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ద్వారా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అట్రాక్టివ్ ఫొటోస్తో సహా ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేస్తారు. తర్వాత ఆ ఫేక్ ప్రొఫైల్తో వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు ఎల్డర్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి. ఇలా చాటింగ్ చేసి ఫేక్ రిలేషన్షిప్ తయారు చేస్తారు. తర్వాత ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్, హనీ ట్రాప్, లేకపోతే డిజిటల్ అరెస్ట్ కాల్, లేకపోతే ఇన్స్టెంట్ లోన్ యాప్ ద్వారా, క్రిప్టో కరెన్సీ, లేకపోతే ఈజీ టాస్క్ గేమ్స్ ద్వారా రకరకాల మోడస్ ఆపరెండి ద్వారా చీట్ చేస్తారు. సో మనం పబ్లిక్ అడ్వైజరీ అందరికీ ఇస్తున్నాం, అన్ఆథరైజ్డ్ ఏజెంట్స్ని అవాయిడ్ చేయండి. లైసెన్స్, ప్రతి ఏజెంట్ లైసెన్స్ ఈ వెబ్సైట్లో వెరిఫై చేయండి. అండ్ స్కామ్స్ మీ దృష్టికి వస్తే మా నంబర్ ఇచ్చాము 7995095799. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ఉంది 1930, అక్కడ రిపోర్ట్ చేయండి. వైఎస్ఆర్సీపీ 32వ వార్డు అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాస్పల్లి గణేష్ కుమార్ హాజరై దక్షిణ శ్రేణులతో కలిసి ఇంటింటా చంద్రబాబు అనుకో మోసాలను ప్రచారం చేశారు. అనంతరం వాస్పల్లి మీడియాతో మాట్లాడుతూ దగా, మోసం, వెన్నుపోటులో బాబుది 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. అదే అనుభవంతో ప్రజలకు సూపర్ 6 హామీలు పెట్టి సుమారు ఏడాదిన్నర గడిచినప్పటికీ ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటంటూ ఆరోపించారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా కోతలు పెట్టి సగం మంది అర్హులు కలిగిన పేదలకు వాతలు పెట్టారని చెప్పారు. సంచలనాత్మకమైన నిర్ణయాలతో నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు దేశానికే తలమానికగా నిలిచాయని చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో విద్యా, వైద్యాన్ని పేదలకు చేరవేసిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని అన్నారు. నాడు నేడులో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలే మార్చారని చెప్పారు. అలాగే సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందజేసి 2.5 లక్షల కోట్లు ప్రజల ఖాతాలోకి చేరవేశారని ఆరోపించారు. బాధలు చూసి ప్రజలకు అందించవలసిన సంక్షేమ పథకాలు ఎప్పుడైతే అందలేదో ఒక ప్రోగ్రాం డిజైన్ చేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రతి నియోజకవర్గంలో
ఈ కార్యక్రమం జరిపించాలి. ప్రజలు ఈ సంవత్సర కాలంలో ఎంత నష్టపోయారు, రానున్న 3 సంవత్సరాల్లో ఎంత నష్టపోతారన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసిందిగా ఆదేశించడమైంది. ఆ కార్యక్రమాన్ని సౌత్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మా వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో 32వ వార్డులో మా కార్యవర్గం అందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మేము అనుకున్న దాని మీద ఎక్కువ స్పందన వచ్చి ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ఎమ్మెల్యే గారు ఆశ్చర్యపోయారు. ఇంత మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తే వాళ్ళే మాకు ఇంత నష్టపోయామా అని చెప్పడానికి వచ్చారంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని ఎమ్మెల్యే గారు బాధపడి, అయితే ఇలాంటి కార్యక్రమాలు జరిపించకుండా ప్రజలకి ఈ విషయాలేమి తెలియకుండా ఉండడం కోసం కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఈ కార్యక్రమాలు ఆపించడానికి ఎన్నో పన్నాగాలు పన్నింది. ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు గమనించి కార్యకర్తలకు అందరికీ ఒకటే భరోసా ఇచ్చారు, ఈ కార్యక్రమాలు మనం చేస్తాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ, ఇంకెంత 3 సంవత్సరాలు ఇంకా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అయిపోయింది. ఇంకా సీన్ కథం. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, ఇది వాసుపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడట్లేదు, ఒక సామాన్యమైన సగటు ఒక బీసీ కుటుంబంలో పుట్టి ఒక మత్స్యకారుడిగా మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇంకా 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఆ రాశిపోలమాంబ అమ్మవారి సాక్షిగా, ఆ ఎర్నమ్మ అమ్మవారి సాక్షిగా కన్నెర చేస్తా ఉన్నారు అమ్మవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మోసాలు చేసి ప్రజలకి నెరవేర్చలేని హామీలేమో వాగ్దానాలు చేసి సంవత్సర కాలం ఏ ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్చకంట అన్నీ చేసేసామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా రాష్ట్రంలోని ఆటో మోటార్ వాహనాల డ్రైవర్లకు వాహన మిత్ర 15,000 రూపాయలు అమలు చేయాలని, వాహన మిత్ర పథకం అమలుకు గాను పెట్టినటువంటి షరతులను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవిందు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి హెచ్బీ కాలనీ మీదుగా వెంకోజీపాలెం ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ఆటోలతో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆటో మరియు మోటార్ డ్రైవర్ల సంక్షేమం కోసం వాహన మిత్ర అమలుతో పాటు కార్మిక సంక్షేమానికి కృషి చేస్తామని హామీనిచ్చి సంవత్సరం కాలం దాటిపోయినా ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం ఆటో మరియు మోటార్ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటంటూ ఆరోపించారు. ఆటో డ్రైవర్స్ అండ్ ఫెడరేషన్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా నేటి వరకు కూడా ఆటో డ్రైవర్లు మాట అనేది తేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికీ కూడా ఆటో డ్రైవర్ల పరిస్థితి దినదినగండం నూరెలాయిస్గా బతుకుతున్నారు. ఇలాంటి తరుణంలో రేపు ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారు ఆ హామీ ఇవ్వడం, మహిళల పట్ల వాళ్ళు చూపించినటువంటి ప్రేమ అనురాగాలకి మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం కూడా. కానీ దాంట్లో భాగం రవాణా రంగంలో భాగమైన ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమిటని కూడా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం.
ఆటో డ్రైవర్లకు ఎన్నికల్లో మేము కానీ అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం వాహన మిత్ర పథకం కింద 10,000 రూపాయలు వేసింది. మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. నేటికి 14 నెలలు గడుస్తున్న ఆటో డ్రైవర్ల అకౌంట్లో రూపాయి కూడా వేయకుండా ఆటో డ్రైవర్లు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నది. ఇప్పటికే ఆటో డ్రైవర్ల పరిస్థితి మూలుగుతున్న నక్క మీద టాటింగ్ పడేటట్టుగా ఒకవైపు డీజిల్, పెట్రోలు, సిఎన్జి గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు నిత్యావసర ధరలు పప్పు, ఉప్పు, ఉల్లిపాయ, కిరోసిన్, వంటగది ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇంటద్దులు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. అన్నీ పెరుగుతున్న ఆటో డ్రైవర్ల కోసం ఆలోచించాలంటే ఈ ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మాకు ఆటో డ్రైవర్కు వాహన మిత్ర 15,000 రూపాయలు తక్షణమే వేయాలని చెప్పి, అదేవిధంగా ఆటో డ్రైవర్కు సంక్షేమ చట్టం బోర్డు అనేది ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని. ఎందుకంటే ఆటో డ్రైవర్కు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ ఆటో డ్రైవర్ మంచాన పడినా లేదా ఆ ఆటో డ్రైవర్ మరణించినా ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. కాబట్టి ఆ ఆటో డ్రైవర్కు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఎస్సీ కమిషన్ ఆదేశాలను పాటించని అధికారులపై అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 కింద కేసులు పెట్టాలని తెనాలి, మల్లం, విశాఖ జైడ్ డెత్ ఘటనలోని దోషులను కాపాడుతూ కమిషన్ ఉత్తర్వులను లెక్కచేయని ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని విదసం ఐక్యవేదిక జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రకు ఫిర్యాదు చేసింది. విశాఖ పర్యటనకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రను మల్లం మృతుడు సురేష్ భార్య మణి, కస్టడియల్ మృతుడు తల్లి ఉపాడ నర్సయ్యమ్మ, గుడిబ అసైన్డ్ మూవ్ బాధితులతోని కూడిన విదసం నేతలు కలిసి సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని వారికి అందజేశారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మీడియాతో మాట్లాడారు. తెనాలిలోని దళిత యువకులను నడి రోడ్డు మీద కొట్టిన ఘటనలోని పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఇంకా మీనమేసాలు లెక్కించడం సరికాదని హితవు పలికారు. ఎస్సీ కమిషను విచ్చేసింది. ఈ ఎస్సీ కమిషన్కి తన గోరు చెప్పుకోవాలని అటు విజయనగరం నుండి, ఇటు కాకినాడ జిల్లా నుండి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా నుండి అనేక మంది బాధితులు విదసం ఐక్యవేదిక తరఫున ఇవాళ కమిషను సభ్యులు వడ్డేపల్లి రామచంద్రని కలిసి మా సమస్యను వివరించడం జరిగింది. ముందుగా ఈవిడ పేరు మణి. ఈవిడ గత ఏప్రిల్ 17వ తేదీన మల్లంలో వలిశెట్టి దల్లుబాబు ఇంట్లో విద్యుత్ పనిచేస్తూ మరణించినటువంటి పల్లపు సురేష్ భార్య. ఇప్పటికి ఆ ఇన్సిడెంట్ జరిగి 3 నెలలైంది. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఈ కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయ సహాయం అందించలేదు. ఉద్యోగులు ఇస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు. ఈ రోజు కూడా ఈ కుటుంబం వైపు ప్రభుత్వం కళ్ళెత్తి చూడలేదు. పైగా ఈ కుటుంబం పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, జనసేన కుటుంబం. కాబట్టి పల్లపు మణికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. ఈవిడ ఉప్పాడ గౌరీశంకరు తల్లి. గౌరీశంకరు గత సంవత్సరం జూలైలో జైల్లో మరణించాడు. ఆయన మరణానికి కారణం జైలు సిబ్బంది, వార్డర్లు, జైలు అని చెప్పి అంతర్గత నివేదిక బయటపెట్టింది. ఈ రోజు వరకు వారి మీద చర్య తీసుకోలేదు. ఈ అమ్మకి జైల్లో చనిపోతే వచ్చేటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఆ చావు మీద సహజంగా జరగాల్సినటువంటి మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరగలేదు. ఈ రోజుకు కూడా ఆ భూముల్ని వారికి స్వాధీనం చేయలేదు. అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి 338 ఆర్టికల్ ప్రకారం ఏర్పడినటువంటి ఎస్సీ కమిషన్కి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. అధికారులు విచారణకు రాకపోతే సమన్ చేసేటువంటి హక్కు ఉంది. అలాంటి సంస్థ కొన్ని ఆదేశాలు జారీ చేస్తే ఈ రోజు వరకు కూడా వాటిని పట్టించుకోలేదు కొంతమంది అధికారులు. ఈవేళ మేము వాటి స్పష్టం చేయదలుచుకున్నాం. ఎవరైతే ఎస్సీ కమిషన్ ఆదేశాలను పట్టించుకోరో వారు శిక్షార్హులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 ప్రకారం వారి మీద కూడా కేసులు పెట్టాలని, తెనాలి పోలీసుల మీద చర్య తీసుకునేటువంటి ఉన్నతాధికారుల మీద కూడా సెక్షన్ 4 ప్రకారం కేసు పెట్టాలని ఇప్పుడే వడ్డేపల్లి రామచంద్ర గారికి విదసం ఐక్యవేదిక తరఫున విజ్ఞాపన పత్రం ఇచ్చాం. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రభుత్వం అందించే టిట్కో గృహాలను సద్వినియోగం చేసుకోవాలి. సీహాస్ జంక్షన్ టిట్కో గృహాల పరిశీలనలో చైర్మన్ అంజయ్ పిలుపు.
ప్రజల సలహాలు సూచనలు అభ్యంతరాల మేరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. విలేకరుల సమావేశంలో చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడి. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేయాలి. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.